నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ విధానాలకు నిరసనగా ప్రతిపక్షాలు చేపట్టిన భారత్ బంద్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖమ్మం పాత కొత్త బస్ స్టేషన్ల ఎదుట ఆందోళనకారులు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. వాణిజ్య వ్యాపార సముదాయాలు ముందస్తుగానే బంద్కు మద్దతు తెలిపాయి. ఆటో కార్మికులు పూర్తి స్థాయిలో బంద్లో పాల్గొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. మరింత సమాచారాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలు మొత్తం ధర్నా చేసిన పరిస్థితి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక పార్టీలు, కాంగ్రెస్ అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా ధర్నా చేసిన పరిస్థితి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఖమ్మం నగరంలో బస్ స్టాండ్ వద్ద కూడా పూర్తిగా ధర్నా చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నాయకులు అడుగుదాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ సమ్మె నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఒకవైపున పారిశ్రామిక వర్గం సమ్మె చేస్తుంది, మరొకవైపున రైతాంగం గ్రామీణ బంద్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని విస్మరించి మొత్తం కూడా కార్పొరేట్లకి, అంబానీ అదానీలకి మేలు చేసేదానికోసమే పరిపాలన చేశాడు. గతంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేదానికోసం 3 నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ నల్ల చట్టాలకు విధంగా రైతాంగం ఆందోళన చేస్తే ఆ చట్టాలు విరమించారు. కానీ మళ్ళీ దొడ్డిదారిని వాటిని అమలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు కార్మిక వర్గం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల పేరుతోటి కార్మికులకి భద్రత లేకుండా చేస్తున్నది. అందుకని ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగేటువంటి అర్హత లేదు. అందుకని ఈ కార్పొరేట్లకు ఊడిగం చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని రాబోయేటువంటి ఎన్నికల్లో గుణపాఠం చెప్పేదానికోసం ఇవాళ రైతాంగ ఉద్యమం మీద పోలీసుల చేత బాష్పాయువులు ప్రయోగాలు చేసి లాఠీ చార్జ్ చేసి ఇవాళ ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఇచ్చినటువంటి మాటను కూడా అమలు చేయకుండా నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ మొత్తం కూడా సంపద అంతా కొద్దిమంది కార్పొరేట్ల పరమవుతా ఉంది. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె ద్వారా రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పేదానికోసం ఒక హెచ్చరికలాగా ఈ సమ్మె ఇవాళ కోట్లాది మంది రైతాంగం, కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జాతీయ కార్మిక సంఘాలు అన్ని కూడా కలిసి ఖమ్మం జిల్లాలో బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బంద్కు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజానీకం సంఘీభావం తెలియజేసినందుకు వారందరికీ ఐఎన్టీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం కార్మిక సంఘాలు, కార్మికులు మాత్రం ఖమ్మం వ్యాప్తంగా కూడా ర్యాలీ చేస్తున్నారు. వివిధ బస్ స్టేషన్ వద్ద కూడా పూర్తిగా పార్టీ సంఘ నాయకులతో దీనికి సంబంధించి కూడా వామపక్షాలు కూడా పూర్తిగా బంద్ నిర్వహిస్తున్నారు. ఏదైనా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, ఫోర్ సైట్స్ టీవీ, ఖమ్మం నుంచి.